అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం బాప్తిస్తము అంటే జ్ఞానం అని తెలుసుకున్నాము. యోహాన్ గారు ఇచ్చే బాప్తిస్తము అందరికి తెలిసింది, కానీ క్రీస్తు ఇచ్చిన బాప్తిస్తము తెలియకుండా పోయింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి, నామము అంటే పేరు అని అర్థం, నామములలోనికి బాప్తిస్తం ఇచ్చుచు అనగా జ్ఞానం ఇచ్చుచు దేవునికి అంటే గురువుకి శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా ఎవరికి చేయాలంట? క్రీస్తుకి. ఎందుకంటే క్రీస్తు గురువు కనుక మనందరం శిష్యులు కావాలి అంటే ఈ 3 నామాలు అంటే 3 పేర్లు, వాటి యొక్క రహస్యం మనం తెలుసుకొని తీరాలి. ఈ 3 నామాల విషయం క్రీస్తు వచ్చినప్పుడే ఉందా, అంతకు ముందు ఉందా, అంతకు ముందు కూడా ఉందా అంటే సృష్టి ఆది నుండే ఈ రహస్యము సృష్టిలో ఉన్నది. సృష్టించబడిన తర్వాత ఈ రహస్యము ఉన్నది. కుమారుడు ఎవరు? దీనికి సంబంధించిన బాప్తిస్తం, దీనికి సంబంధించిన జ్ఞానం. ఈ కుమారుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు అనేటువంటి జ్ఞాన వివరం తెలుసుకోగలిగితే ఈ కుమారుడు యొక్క నామము, పేరు, వాడి పని, వాడి తీరు, ఇదంతా ఈ వివరం అంతా మనం తెలుసుకోగలిగినప్పుడు కుమారుని యొక్క నామము బాప్తిస్తం పొందినట్లు, జ్ఞానం పొందినట్లు, బుద్ధికి పొందినట్లు. కుమారుడు గురించి తెలుసుకున్న తర్వాత తండ్రి ఎవరు, తండ్రి పని ఏమిటి, తండ్రి యొక్క నామానికి విశిష్టత ఏంటిది, ఈ తండ్రి ఎక్కడున్నాడు అనేటువంటి జ్ఞానం తెలుసుకోగలిగితే అప్పుడు తండ్రి యొక్క జ్ఞానము, బాప్తిస్తము నువ్వు పొందినట్లు అవుద్ది. అదేవిధంగా పరిశుద్ధాత్మ ఎవరు, ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు అనేటువంటి జ్ఞాన వివరం తెలుసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నామానికి సంబంధించిన వివరం నీకు తెలిస్తే అప్పుడు నువ్వు బాప్తిస్తం పొందినట్టు. అంటే పరిశుద్ధాత్మ వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు. ఈ ముగ్గురు యొక్క విడి జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఈ ముగ్గురు ఏం చేస్తారో తెలుసుకుంటే, ఎలా ఉన్నారో తెలుసుకుంటే, ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే అప్పుడు క్రీస్తు చెప్పిన కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములలోనికి నువ్వు జ్ఞాన ప్రవేశం చేసినట్లే. పరిశుద్ధాత్మ పని తండ్రికి లేదు, తండ్రి పని పరిశుద్ధాత్మకు లేదు. పరిశుద్ధాత్మకు ఉన్న పని, తండ్రికి ఉన్న పని కుమారునికి లేదు. ఇది పెద్ద రహస్యము, ఇది పెద్ద గుప్తమైన, లోతైన, బలమైన వాక్యము. ప్రతి మనిషి దేవుడి రహస్యం తెలుసుకోవాలంటే ఈ వాక్యము మూలము, కీలకము, ఆధారము. ఎవరైనా సరే ఈ రహస్యము ఆది నుండి ఉంది, ఈ రహస్యం ఆది నుండి కూడా ఉంది, సృష్టి ఆది నుండి కూడా ఉంది. క్రీస్తు వచ్చినప్పుడే కాదు, ఈ త్రైతం అనేది, ఈ కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ అనే 3 నామాల రహస్యం సృష్టి ఆది నుండి ఉంది. ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయికి 3 నామాలు పెట్టి వీటి జ్ఞానం తెలుసుకోండి అని త్రైతాయుగంలో రావణ బ్రహ్మ వారు చెప్పారు. ఈరోజు బైబిల్ గ్రంథం ఏ విధంగా అయితే రాసి పెట్టబడిందో ఆ రోజు దృశ్య రూపంలో మీరు ఈ జ్ఞానం తెలుసుకోండి సృష్టిలో ఉంది అని
రావణ బ్రహ్మ వారు చెప్పారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ 3 రహస్యాలే చెప్పాడు. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు, ఈ 3 గురించి తెలుసుకోండి. క్షరుడు అంటే కుమారుడు, అక్షరుడు అంటే తండ్రి, పురుషోత్తముడు అంటే పరిశుద్ధాత్మ. పేర్లు మారినవి అంతే, కానీ ఒకే సూత్రం, ఒకే పద్ధతి, ఒకే శాస్త్ర విధానం, ఒకే ఒక్క రహస్యం. అదే ఖురాన్లోకి వెళ్తే తోలబడేవాడు అంటే కుమారుడు, తోలేవాడు అంటే తండ్రి, సాక్ష్యం ఇచ్చేవాడు అంటే పరిశుద్ధాత్మ. ఇదే రహస్యం ఖురాన్లో కూడా ఉంది. 3 గ్రంథాల్లో కూడా ఇదే రహస్యం చెప్పబడి ఉన్నది. పేర్లు మారినాయి అంతే. ఒకడు సూర్యుని పట్టుకొని సన్ అంటాడు, ఆయన సూర్యుని వైపు చూడటమే. ఒకడు రవి అంటాడు, ఆయన సూర్యుని వైపు చూడటమే. ఒక సూర్యునికి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో ఆ విధంగా ఒక గ్రంథంలో ఒక పేరు ఉంటే ఇంకొక గ్రంథంలో ఇంకొక పేరు ఉంది. కానీ అన్నిట్లో త్రైతము, త్రిత్వమే ఉన్నది. ఈ 3 రహస్యాలు, ఈ 3 భాగాలుగా ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకోమని దేవుడు గురువుగా వచ్చి చెప్తున్నాడు. దేవుడే గురువుగా వచ్చి చెప్తున్నాడు. బైబిల్ ఆధారంగా నువ్వు తెలుసుకున్న అదే రహస్యము, భగవద్గీత ఖురాన్ ఆధారంగా తెలుసుకున్న నువ్వు అదే రహస్యము, నీకు దారి ఒక్కటే. ఎందుకు మనం మిగతా గ్రంథాల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మనలో మత్సరం ఉండకూడదు. మత్సరం ఉంటే ఈ గ్రంథం రవ్వంత కూడా అర్థం కాదు. మనలో విభేదించి చూసేటువంటి మనస్తత్వం ఉంటే గనక, మనలో మత పిచ్చి ఉంటే గనక, మన బుద్ధిలో ఒక పరిధి గీసుకొని ఇంతేను అని నిలబడితే గనుక మనకి దైవ రహస్యాలు ఎన్నటికీ అర్థం కావు. మత్సరం ఉన్నవాడికి దైవ గ్రంథంలో వాక్యము వాడు ముట్టుకోలేడు, వాడు పట్టుకోలేడు. ఇది నా గ్రంథమే, ఇది నాదే, ఇంతవరకే నేను ఉంటా అనే మోహగుణం కూడా నిన్ను జ్ఞానిగా మార్చదు. ఈ గ్రంథంలో ఉన్న వాక్యమే నిన్ను చదువుకోనియకుండా చేస్తుంది. ఇందులో ఉన్న రహస్యాన్ని తెలియనీయకుండా నీకు చేస్తుంది. కాబట్టి మోహగుణము, మత్సరము, ఈ 2 నువ్వు విడిచిపెడితే నీ హృదయం ఎంతసేపు పరలోక రాజ్య మర్మం, సృష్టిలో దాగి ఉన్న పరలోక రాజ్య మర్మం ఏదైతే ఉందో తెలుసుకోవాలనే అన్వేషణ ఉంటేనే నీకు తెలియబడుతుంది, కానీ ఇంకొక రకంగా కాదు. సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి బోధించండి. సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి బోధించండి. సృష్టించబడిన ప్రతిదానికి చెప్పండి. అట్లనే సృష్టించబడిన ప్రతిదీ, చెట్టు, పుట్ట, పంది, కుక్క ఇవన్నీ కాదు, మనుషులు సృష్టించబడ్డారు. వాక్య రూపంలో ఉన్న ఈ జ్ఞానాన్ని మనుషులకు చెప్పండి అని అర్థం. మనుషులు సృష్టించబడ్డారు కాబట్టి మనుషులకు చెప్పండి. అప్పుడైతే ఈ కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు అంటే, పరిశుద్ధాత్మ రాయిలో ఉంటాడు, పరిశుద్ధాత్మ చెట్టులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు. కానీ రాయిలో ఆత్మ లేదు, రాయిలో కుమారుడు లేడు. కాబట్టి నీ శరీరంలో కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే ఇది ముందు మనం వెళ్తూ ఉంటే మనకి ఈ శరీరం లోపల ఉన్న ఈ కుమారుడు, తండ్రి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి, ఈ శరీరం అనే హద్దులో, ఈ శరీరం అనే సృష్టిలో ఈ దాగి ఉన్న తండ్రిని తెలుసుకోవడానికి, దాగి ఉన్న కుమారుని తెలుసుకోవడానికి, దాగి ఉన్న పరమాత్మను, పరిశుద్ధాత్మ తెలుసుకోవడానికి ఈ వాక్యము మూలము ముఖ్యం. మనం ఎక్కడికి వెళ్ళి వాక్యాలు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు గ్రంథంలో వాక్యం ఏ విధంగా పట్టుకున్నామో ఈ గ్రంథంలో వాక్యము ఈ శరీరంలో అన్వయించుకొని చూసుకోవాలి. మనసు అన్నాడు, మనసు ఎక్కడ ఉంటుంది? రాయిలో ఉండదు, మట్టిలో ఉండదు.
మనిషిలోనే ఉంటుంది కాబట్టి మనిషి లోపల జరిగే ఒక వస్తువు, ఒక మనసు గురించి చెప్పాడు కాబట్టి శరీరం లోపలే మనసు ఉంది కాబట్టి మనసుని శరీరం లోపల తెలుసుకోవాలి. అదే కుమారుడు కూడా శరీరం లోపలే ఉన్నాడు, తండ్రి కూడా శరీరం లోపలే ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా శరీరం లోపలే ఉన్నాడు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈ గ్రంథం ఆధారంగా మనం తెలుసుకోవడానికి సిద్ధపడ్డాం. పూర్వము పెద్దలు ఈ గ్రంథాలు లేని సమయాల్లో కూడా ఒక త్రిశూలం అని పెట్టి, అంటే 3 త్రిశూలం అని పెట్టి కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ, క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని ఆ శూలం కింద డమరకం ఉంటుంది. ఇట్లా అది తెలుసుకోండిరా అని, మేల్కోండిరా, 3 ఆత్మల జ్ఞానం తెలుసుకోండిరా అని పూర్వం పెద్దలు ఆ త్రిశూలాన్ని, ఆ డమరుకాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆ వస్తు రూపంలో నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి. ఈరోజు ఈ విధంగా గ్రంథం నిన్ను ఎట్లా ఎడ్యుకేట్ చేస్తూ ఉందో ఆ రోజు అలాంటి వస్తువులు కొన్ని మనుషుల్ని ఎడ్యుకేట్ చేయడానికి కొంతమంది నెలకొల్పారు. అదేవిధంగా బ్రాహ్మణులు పూర్వము నుదుటి మీద 3 ఆత్మల జ్ఞానాన్ని, 3 నామాల్ని, 3 విభూతి రేఖల్ని రాసుకొని ఈ 3 నామాలు కింద ఉన్నవాడు కుమారుడు, మధ్యలో ఉన్నవాడు తండ్రి, పైన ఉన్నవాడు పరిశుద్ధాత్మ అని చూపించేవారు. కింద క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు. అంటే నుదుటి మీదనే ఈ గ్రంథం మీద లోపల ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది నుదుటి మీద పెట్టుకొని చూసే ప్రతి వాళ్ళకి ఒక బోర్డు లాగా, ఒక ప్రకటన లాగా చేసేవారు. వాళ్ళు ఆచరిస్తూ ఎదుటి వాళ్ళని ఆచరింప చేయటానికి చేసేవారు. ఈ విధంగా త్రైతము అంటే త్రిత్వము అనే పదాలు బైబిల్లో చెప్పుతూ ఉన్న కుమారుడు యొక్క వివరం తెలియదు, తండ్రి యొక్క వివరం తెలియదు, పరిశుద్ధాత్మ యొక్క వివరం తెలియదు. కానీ జాగ్రత్తగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసి తీరాలి. శరీరం లోపలనే ఒక వాక్యం చెప్పాడు. ఎవరికి చెప్పాడు? కుమారుడికా, తండ్రికా, పరిశుద్ధాత్మకా? ఒక వాక్యం చెప్పాడు. ఎవరికి చెప్పాడు? కుమారుడికా, తండ్రికా, పరిశుద్ధాత్మకా? ఈ విధంగా ఒక వాక్యం తీసుకొని ఈ వాక్యం ఎవరికి చెప్పబడిందో అనేటువంటి విశ్లేషణ మనం చేయగలిగినప్పుడు వాక్యం మనకు సంపూర్ణంగా అర్థం అవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 3 ఆత్మల జ్ఞానము మత్సరం లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా జాగ్రత్తగా క్రీస్తు అంటే గురువు చెప్పిన మాటల్ని, ఈ మాట ఎవరికి సంబంధించింది, ఈ మాట ఎవరిని చూసుకోవాలి అనే జాగ్రత్త కలిగి విద్య నేర్చుకుంటే, శిష్యులుగా ఉంటే తప్పకుండా మనకు ఈ గ్రంథము ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా కుమారుడు యొక్క జ్ఞానము, తండ్రి యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము, ఆ వివరం మనకు తెలిస్తే అప్పుడు పాపక్షమాపణ మొదలవుతుంది. కనుక ఈరోజు మనము 3 ఆత్మల జ్ఞానము, త్రిత్వము, త్రైతము దాని గురించి మనకు దేవుడు పరిచయం చేసినందుకు, ఈ జ్ఞానాన్ని దేవుడు అందించినందుకు దైవ సమర్పణం. అందరికీ నమస్కారం.